అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో ఒక హెయిర్ డై షాంపూ గురించి మనం చూడబోతున్నామండి. మనం ఎప్పుడు హెయిర్ డై చేస్తున్నప్పుడల్లా మీరందరూ అడుగుతుంటారు. ఏం వాడాలి షాంపూ అనేది. ఇది మనమే ఇంట్లోనే మనము హెయిర్ డై షాంపూ ఇంట్లోనే హెర్బల్‌గా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలి అన్న విధము నేను చూపిస్తాను. ఈ హెయిర్ డై షాంపూ అనేది మనము రెగ్యులర్‌గా వాడుతూ వస్తే మన హెయిర్ బాగా షైనీగా మంచిగా ఉంటదండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏందంటే, ఫస్ట్ ఒక ఐరన్ బాండిల్ పొయ్యి మీద పెట్టుకున్నాను. చిన్న ఐరన్ బాండిల్. దాంట్లో ఒక 2-3 స్పూన్స్ నేను పసుపు వేసుకున్నానండి. ఈ పసుపు అనేది మనము ఆహ్, అంటే కొమ్ములు తీసుకోవాలి. పసుపు కొమ్ములు తీసుకొని బాగా దంచి జల్లెడ చేసుకొని ఆ పౌడర్ ఎత్తిపెట్టుకోండి. అదే మనం వాడాలి. మామూలుగా ప్యాకెట్‌లో ఉన్న రెడీమేడ్ పౌడర్‌లు వాడవద్దు. కెమికల్స్ ఉంటాయి. ఇది మనం తెచ్చుకొని మనం చేసుకోవాలి. లేదు మనము బల్క్‌గా చేసి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎక్కువగా చేసి మిషన్‌కి ఇచ్చేయాలి అండి. కొంచెం దంచి ఎండబెట్టి దంచి మిషన్‌కి ఇచ్చి ఆడించుకొని మీరు జల్లెడ చేసి పెట్టుకోవాలి డబ్బాలో. అప్పుడు బాగుంటది. సో, ఈ పసుపు నేను వేసుకున్నానండి. ఒక 2-3 స్పూన్స్ బాగా ఫ్రై చేస్తున్నాను. కొంచెం రంగు మారాలి. అంటే పసుపు రంగు కొంచెం మారాలి బ్లాక్‌గా. అప్పటి వరకు నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈ పసుపుతో పాటు నేను కుంకుడుకాయ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది చాలా చాలా మంచి ఎఫెక్ట్ ఉంటది మన హెయిర్ డై షాంపూకి. 2 స్పూన్స్ ఆఫ్ కుంకుడికాయ పౌడర్ వేసుకున్నాను. ఇది కూడా మనము ఆ పసుపుతో పాటు ఈ కుంకుడికాయ పౌడర్ కూడా బాగానే అంటే స్టిర్ చేస్తూ ఉండాలి. కొంచెం రంగు మారే వరకు మనము స్టిర్ చేసుకోవాలి. మనకు బాగా జుట్టు ఆహ్, ఆహ్, హె హెల్తీగా ఉంచుకోవడానికి కుంకుడుకాయ చాలా మంచి యూజ్ ఉంటదండి. ఇప్పుడు చూడండి, దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను. అంటే ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను. ఇంకా సరిపోదనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ కానీ, పావు గ్లాస్ కానీ నీళ్ళు పోసుకోండి. ఇట్లా ఒక కన్సిస్టెన్సీకి ఆహ్, పెట్టుకోండి. అంటే అప్పుడు బాగా బాయిల్ అయ్యి మనకు కొంచెం గట్టి అయ్యే వరకు మనము బాయిల్ చేపించుకోవాలి ఈ ఇంగ్రీడియెంట్స్‌ని. సో, దానికి తగ్గినట్టు నీళ్ళు కొద్ది కొద్దిగా పోసి బాగా కలిపి గెటిల్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు బాగా కలిపేసాను చూడండి. ఆహ్, ఈ కుంకుడికాయ అనేది హెర్బల్ అండి. మనము ఎక్కడ కెమికల్స్ వాడకుండా హెర్బల్‌గా మన ఇంట్లో మనం చేసుకోవచ్చు. అది కూడా అట్లాగే ఎండబెట్టేసి కాస్త మిషన్‌కి ఇచ్చి ఆడించుకొని పెట్టుకోండి పౌడర్‌గా. అప్పుడు మనకు ఇలా ఇంట్లోనే మనము ఎప్పుడు కావాలో అప్పుడు హెయిర్ డై షాంపూ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఈ హెయిర్ డై షాంపూ 100% న్యాచురల్ హెయిర్ డై షాంపూ. సో, ఎట్లాంటి కెమికల్స్ లేవు. మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి బాగానే తయారైపోయింది మన షాంపూ అనేది. మన షాంపూ ఎలా వాడుకోవాలంటే చాలామంది కమెంట్స్‌లో అడుగుతూ ఉన్నారు కదా! ఏం షాంపూ వాడాలి అనేది. ఇప్పుడు హెయిర్ డై ఆయిల్ వేసుకున్నప్పుడు కూడా హెయిర్ డై వేసుకున్నప్పుడు కూడా ఎలాంటి షాంపూ వాడాలని అడుగుతున్నారు కదా! వాళ్ళ కోసమే ఈ హెయిర్ డై షాంపూ అండి. ఈ హెయిర్ డై షాంపూని ఒక బౌల్‌లోకి మార్చుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎలా వాడాలి అనేది నేను చెప్తాను, చూపిస్తాను చూడండి. దీంట్లోకి నేను కొద్దిగా షాంపూ బేస్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగా కలిపేసుకుంటున్నాను. ఈ 3 ఇంగ్రీడియంటే అండి మన హెయిర్ డై షాంపూ చేసుకోడానికి ఇంట్లోనే మనము హెయిర్ డై షాంపూ చేసుకుంటున్నాము. ఈ హెయిర్ డై షాంపూ అనేది చాలా చాలా 100% న్యాచురల్. ఈ షాంపూ బేస్ అనేది మనకు ఆన్‌లైన్‌లో దొరుకుతుంటాయండి. అది తీసుకోండి. ఈ కుంకుడికాయ మనకు బాగా నొరకేస్తది. చాలామందికి స్నానం చేసేటప్పుడు నొరక రావాలి. అప్పుడే వాళ్ళకి స్నానం చేశాము అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది తలస్నానం చేసామనేది. సో, ఇప్పుడు ఈ షాంపూని మనం ఎట్లా వాడాలంటే, ఇలా ఒక గిన్నెలోకి మనము ఎప్పుడు హెయిర్ డై ఆయిలు అట్లా మనం వాడుకున్న దానికి ముందు బాగా తలస్నానం చేసేసుకోండి. ఈ షాంపూ పెట్టి బాగా రుద్ది తలస్నానం చేసుకోండి. చేసినాక మీరు అప్లై చేసుకోవచ్చు. అట్లాగే కొన్ని మంది ఆయిల్ బాత్ చేసుకుంటారు కదా! వాళ్ళు బాగా ఆయిల్ చేసి అప్లై చేసినాక బాగా మసాజ్ చేసిన తర్వాత ఈ షాంపూని బాగా తలకి అప్లై చేసి కాస్త నానబెట్టేసి తర్వాత మీరు కొద్ది కొద్దిగా నీళ్లు చల్లి బాగా మీరు బాగా మసాజ్ చేస్తున్నారంటే బాగా నొరకొస్తది. అట్లా కూడా మనము వాడుకోవచ్చు. మీరు ఇప్పుడు మామూలుగా హెయిర్ డై అప్లై చేసుకుంటారు కదా! మన హెయిర్ డైస్ అట్లా అది అప్లై చేసి కూడా మీరు ఒక 1 అవర్ తర్వాత స్నానం చేయాలన్నప్పటికి మన ఇలా
ఇంట్లో చేసుకున్న హెయిర్ డై షాంపూని వాడండి. చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తది. ఇప్పుడు చూడండి, నేను ఆయిల్ పెట్టి బాగా రుద్దుకున్నాను కదా! ఇప్పుడు ఆ జిడ్డుగా ఉన్న నా హెయిర్‌లో ఉన్న జుట్టు పోవాలని ఇప్పుడు ఈ హెయిర్ డై షాంపూ కూడా నేను బాగానే అప్లై చేసుకుంటున్నాను చూడండి. ఇలా బాగా అప్లై చేసుకోండి హెయిర్ మీదకి. ఆహ్, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటది. మన హెయిర్ బాగా పెరుగుతదండి. ఈ షాంపూ హెయిర్ డై షాంపూ వెంటనే అసలు రాలదు. చాలా బాగుంటది. ఇట్లా ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళేసి ఇలా మీరు లైట్‌గా ఇలా అప్లై చేస్తున్నారంటే, ఆ నీళ్ళు పెట్టి లైట్‌గా కడిగారంటే చూడండి ఎంత మంచిగా నొరగొస్తుంది. మన 100% న్యాచురల్ హెర్బల్ షాంపూ అండి. మన ఇంట్లోనే మనము షాంపూ తయారు చేసుకున్నాము. చూడండి ఎంత బాగా నొరకొస్తున్నది. సో, ఇట్లా మీరు బాగా అప్లై చేసి బాగా రుద్ది మీరు తలస్నానం చేసుకుంటున్నారంటే మీరు హెయిర్‌లో జుట్టంతా పోతది. మీ స్కాల్ప్ అంతా బాగా క్లీన్ అయిపోతది. చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తది. చాలా సిల్కీగా, షైనీగా మన హెయిర్ ఉంటది. సో, ఈ వీడియో అది నచ్చిందంటే కంపల్సరీ ఇలాంటి షాంపూని మీరు ఇంట్లోనే మీరు హెర్బల్ థింగ్స్ పెట్టుకొని తయారు చేసి వాడి చూడండి. అలాగే మాకు కామెంట్‌లో చెప్పండి ఎట్లా ఉంది మీరు వాడినాక మీ హెయిర్ సాఫ్ట్‌గా ఎట్లా ఉందనేది కూడా మాకు కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో అయితే నచ్చిందంటే లైక్ చేయండి. అవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ థాంక్ యూ.